హలో ఆల్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో, ఈరోజు మనం ఈ వీడియోలో టీసీఎస్ ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అది నేను యాక్చువల్‌గా ఏం క్వెషన్స్ కానీ, ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ ఎవరికైతే ఎలా అయ్యాయి, ఆ క్వెషన్స్ నేనేం డిస్‌ప్లే చేయట్లేదు. నేను నేను చెప్పింది మీరు కరెక్ట్‌గా వింటే వీడియో మొత్తం ఏమైతే క్వెషన్స్ అడిగారో, వాళ్ళు ఎలా మనం ఆన్సర్ చేయాలి. సో, అది ఎలా అడిగారో నేను మొత్తం మీకు షేర్ చేస్తాను. అంటే నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మన టాప్‌మెట్ పేజ్‌లో అవి చాలా వరకు ఎనఫ్ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఎయిదర్ ఇట్ మే బీ ఎంఎన్‌సీ ఆర్ స్టార్టప్. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను అండ్ చాలా సార్లు మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేశాను. మీరు తీసుకుంటే అది మీ ఇష్టం, లేదంటే లేదు. సో, టీసీఎస్ అనే కాదు, కాగ్నిజెంట్, విప్రో ఏ కంపెనీకైనా యూజ్ అవుతుంది. ఓకే. సో, అయితే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను చాలా వరకు చాలా మంది నుంచి గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్, టీసీఎస్ ఇంటర్వ్యూ అన్ని ఇంటర్వ్యూస్ అలాగా అంత ఈజీ ప్రాసెస్ ఏమి ఉండదు. కొద్దిగా టఫ్ ఉంటది. కొద్దిగా హార్డ్ ఉంటది. సో, చాలా వరకు అందరూ టెక్నికల్ ఎగ్జామ్ కూడా ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ చేసి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ ఇంటర్వ్యూ కూడా చాలా వరకు కొంతమంది స్టార్ట్ అయిపోయాయని నాకు తెలిసింది. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అవుద్దని నేను అనుకుంటున్నా. 2025 అండ్ 2024 కూడా ఎవరైతే రాసారో వాళ్ళకి కూడా 2025 వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అయితే నేను ఇప్పుడు ఏంటంటే టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌ని నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు నింజా అండ్ డిజిటల్ ప్రైమ్ మొత్తం 3 చెప్తాను. సో, మూడిట్లో కామన్‌గా హెచ్ఆర్ క్వెషన్స్ అనేవి మీకు ఉంటాయి. అవన్నీ మన పీడిఎఫ్స్‌లో ఉంటాయి. అండ్ అలాగే ఎంఆర్ అండ్ టీఆర్ క్వెషన్స్ అండ్ క్యాండిడేట్ వైస్ అనేది డివైడ్ అయ్యాయన్నమాట. సో, నేనైతే ఫస్ట్ ఈ వీడియోని ఎక్కువ లాగ్ చేయను. ఒక 10 మినిట్స్ వరకు ఉంటుంది. మీరు కొద్దిగా 10 మినిట్స్ స్పేర్ చేసి మీరు చూడండి. ఓకే. సో, సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీసీఎస్ నింజా అండ్ డిజిటల్ ప్రైమ్ ఈ ఆర్డర్‌లోనే వెళ్తాననమాట. అండ్ ఇది గాని మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే డెఫినిట్‌గా మీ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేస్తారు. దట్స్ ఫర్ ష్యూర్. ఓకే. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీష్ టెక్ యూనివర్స్. దిస్ ఈజ్ యువర్ టెక్ లవర్ వినీష్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్ నింజా. నింజా యాక్చువల్‌గా 3.3 ఎల్‌పీఏ ప్యాకేజ్. అది పీజీ వాళ్ళకైతే 3.5, మన డిగ్రీ అండ్ ఆర్ బీటెక్ వాళ్ళకైతే 3.3 ఎల్‌పీఏ, రైట్? సో, ఈ సాలరీ డిస్కషన్ ఏమొద్దు. జనరల్‌గా క్వెషన్స్ ఎలా అడుగుతారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నింజా, ప్రైమ్ అండ్ డిజిటల్ ఈ 3 రోల్స్‌లో ఆ క్వెషన్స్ మనం ఎలా అడుగుతున్నారో మనం గెస్ చేయలేం. అండ్ మాక్సిమం ఈ 3 రౌండ్స్ కూడా మీకు డైరెక్ట్ ఇన్ పర్సన్ ఉంటాయి. ఏది కూడా మీకు ఆన్‌లైన్‌లో ఉండవు. అది మాత్రం క్లియర్ కాబట్టి. సో, ఈ ఇంటర్వ్యూ మేబీ టీసీఎస్ ఇన్ ఆఫీస్‌లో ఉండొచ్చు. లేదంటే మీకేదైనా కాలేజ్ అలొకేట్ చేస్తారు. లైక్ సే ఇప్పుడు మీకు తెలిసుంటది. 2024, 2023 బ్యాచ్ వాళ్ళకి ఆఫీస్‌లో, కాలేజ్‌లో అయ్యాయి. మాకైతే కొంతమందికి వైజాగ్‌లో అనిట్స్, జీవీపీ కాలేజెస్‌లో అయ్యాయి. సో, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్ మాకైనప్పుడు టీసీఎస్ ఏ ఇంటర్వ్యూ అయినా సరే టీఆర్, ఎంఆర్, హెచ్ఆర్ ముగ్గురుంటారు ఒకే ప్యానెల్‌లో. ఓకే. సో, ఇప్పుడు యాక్చువల్‌గా 2 రౌండ్సే టీసీఎస్. ఇప్పుడు 3 రౌండ్స్ చేశారు. టీసీఎస్, ఎంఆర్, టీఆర్ 2 క్లియర్ చేశాకనే హెచ్ఆర్ క్వాలిఫై చేస్తారు. రైట్? ఇది మీకు క్లియర్ కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ మీకు ప్యానెల్‌లో వెయిట్ చేస్తారు. ఒక ల్యాప్‌టాప్ పెట్టుకొని బెంచ్ మీద సెటప్ పెట్టుకొని ఉంటారు. సో, టీఆర్ మీ క్వెషన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్‌గా అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఇవన్నీ అడుగుతారనమాట. మీ యొక్క నేటివ్ లొకేషన్, మీ ఫాదర్ ఏం చేస్తారు, ఈ జనరల్‌గా ర్యాండమ్ క్వెషన్స్ ఏవో ఉంటుంటాయి. మీరు ఎందుకు ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేశారు, ఇలాంటివేవో సంథింగ్ అడుగుతారు. మీరు వెళ్ళిన వెంటనే వాళ్ళకి పర్మిషన్ అడగాలి. సో, వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు. కొద్దిగా ఫార్మల్ డ్రెస్‌లో వెళ్తారు నీట్‌గా. అండ్ మీ రెజ్యూమ్‌ని వాళ్ళకి చేతికి అందిస్తారు. సో, వాళ్ళు మీ రెజ్యూమ్ చూసి అప్పుడు క్వెషన్ స్టార్ట్ చేస్తారు. వీలైతే మీకు ఎవరికైనా మీ రెజ్యూమేలో మీ ప్రొఫైల్‌లో ఏమైనా ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్స్ కానీ మెన్షన్ చేయకపోతే చేయండి. అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. వాటి వల్ల మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది వేరే క్వెషన్స్‌కి వెళ్ళకుండా. మీ ఇంట్రో చెప్పిన తర్వాత ఇంట్రో బట్టి కూడా క్వెషన్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ప్రాజెక్ట్ చేశారు కదా! మీ రోల్ ఏంటి? సంథింగ్ చేశారనుకోండి. ఇంటర్న్‌షిప్స్ చేస్తే ఎక్కడ చేశారు? అక్కడ ఏ ప్రాజెక్ట్ చేశారు? మీకు ఎలా గైడ్ చేశారు? మెంటర్‌షిప్ ఎలా ఇచ్చారు? అండ్ అలాగే మీ హాబీస్ చెప్తే, ఈ హాబీస్ నువ్వు ఎక్కడెక్కడ చేసావు? ఎన్ని సార్లు చేసావు? అది రియల్ టైమ్ డైలీగా చేస్తుంటావా? ఇలాంటివి సింపుల్ మామూలు క్వెషన్స్ అడుగుతారు. ఇప్పుడు టెక్నికల్ క్వెషన్స్‌కెళ్ళిపోతే అది కూడా నింజా. వాళ్ళు మోస్ట్‌లీ ఫోకస్ చేసేది ఈ డొమైన్ అని చెప్పలేమండి. సో, మాక్సిమం పైథాన్, జావా అండ్ సి, ఆహ్, అండ్ జావాస్క్రిప్ట్ అండ్ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ గానీ, సైబర్ సెక్యూరిటీ వీటి మీద మాక్సిమం ఫోకస్ చేస్తారు. అండ్ ఎస్‌క్యూఎల్ కూడా. సో, పక్కాగా మీకు టీఆర్ అయితే టీఆర్ వాళ్ళు మీకు క్వెషన్స్ అయితే అడుగుతారు. అది ఎలా అంటే నింజా, ప్రైమ్, డిజిటల్ అని ఏం లేదు. ఎవరికైనా కోడింగ్ క్వెషన్స్ కామన్. మీకు ఫస్ట్ సింపుల్‌గా టెక్నికల్ థియరీ క్వెషన్స్ లాంటివి అడుగుతారనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం మీ రెజ్యూమ్ బట్టి అడుగుతారు. అంతకు మించి ఔట్ ఆఫ్ రెజ్యూమ్ వెళ్ళరు.
ఫస్ట్ మీ ఇంటర్న్‌షిప్స్ చూస్తారు. ఇంటర్న్‌షిప్స్ మీద క్వెషన్స్ అడుగుతారు. ఎక్కడ చేసావు? ఏం చేసావు? ఏ డెవలప్‌మెంట్ చేసావు? ఏం నేర్పించారు? ఏం నేర్చుకున్నావు? ఏం నీకొచ్చు దాంట్లో? నువ్వు ఇంకా అది ప్రొలాంగ్ చేసావా? లేదంటే అక్కడితో ఆపేసావా? ఇంకా నేర్చుకున్నావా లేదా? అండ్ అలాగే ప్రాజెక్ట్స్ విషయంకొచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేసావు? ఈ ప్రాజెక్ట్ చేయాల్సిన మోటో ఏంటి? నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏ టెక్నికల్ స్కిల్స్ యూజ్ చేసావు? అండ్ అలాగే నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్కిల్సే ఇందులో వాడావా? లేదంటే కొత్తవేమైనా వాడావా? సో, అది నువ్వు ఎలాగా ఛాలెంజెస్‌ని ఫేస్ చేసి అవుట్‌కమ్‌ని సాధించావు. అవుట్‌కమ్‌ని ఎలా అచీవ్ చేసావని చెప్పి ఇలా అడుగుతారనమాట. దాన్నెలా నువ్వు కాంట్రాస్ట్‌గా వర్క్ చేసి దాన్ని నువ్వు గెయిన్ చేసావని చెప్పేసి. అండ్ అలాగే ఎన్ని మంత్స్ పట్టింది? నీ టీమ్ మెంబర్స్ ఎంత? సో, ఇవన్నీ అడుగుతారు. సో, ఇది యాక్చువల్‌గా నింజా. అండ్ టెక్నికల్ క్వెషన్స్ వచ్చేసరికి మాక్సిమం మీకు జావా ఊప్స్ కాన్సెప్ట్స్ గానీ, జావా బేసిక్ కోర్ ఇలాంటివి అడుగుతారు. మాక్సిమం అంత ఔట్ ఆఫ్ ఎళ్ళరు. పైథాన్ కూడా సేమ్ ఊప్స్ అండ్ అలాగే మీకు పాండాస్ ఇవన్నీ చేస్తారు. మీకు ఆల్రెడీ మాక్సిమం ఏఎంఎల్ ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి వాటిలో క్వెషన్స్ అడుగుతారు. ఇన్ ఫ్యాక్ట్ మీకు ఇంటర్వ్యూయర్ కొద్దిగా టఫ్ అయితే మీకు ఇన్ కేస్ మాక్సిమం ఉండదు అలా ఛాన్సెస్. సో, అడిగితే మీరు మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు కదా! ఆ కోడ్ మీకు ఆ సిస్టమ్‌లో రాయమంటారు. లేదంటే పేపర్ మీద రాసి ఇమ్మంటారు. సిస్టమ్‌లో రాస్తే మీరు ఎగ్జిక్యూట్ చేయమని చెప్తారు సంథింగ్ ఒక్కోసారి. మీరు చేయలేరు కాబట్టి జస్ట్ కోడ్ రాసి వాళ్ళకి స్నిప్పెట్ చూపిస్తే వాళ్ళకి అర్థమైతే చాలు. అండ్ నార్మల్‌గా అయితే మీకు కోడ్స్ రాయమంటారు. లేదంటే ప్యాటర్న్ బేసెస్ గానీ, పాలిండ్రోమ్ లేదంటే స్ట్రింగ్స్, అరేస్ లేదంటే ఇంకా అరే అంటే మ్యాట్రిక్స్ బేస్డ్ అని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్ బేస్డ్ లాగా ఇచ్చేసి అలా నార్మల్‌గా ఒక చిన్న ఎగ్జాంపులే. ఆహ్, కు నా నా వరకు తీసుకుంటే ప్యాటర్న్స్ ఇలాంటివి అడిగారనమాట. చిన్న క్వెషన్స్ అడిగారు. సో, అండ్ కొద్దిగా లాజికల్ క్వెషన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడింగ్ 2 నంబర్స్ వితౌట్ యూజింగ్ ప్లస్ అని, వితౌట్ యూజింగ్ మల్టిప్లికేషన్ ఇలాంటి లాజికల్ క్వెషన్స్ అడుగుతారనమాట. చాలా సూడో కోడ్స్ చిన్న చిన్నవి. ఇది యాక్చువల్‌గా నింజా పెర్ఫార్మెన్స్. ఇప్పుడు డిజిటల్‌కి ఎలా అడుగుతారంటే డిజిటల్‌కి కొద్దిగా అడ్వాన్స్ ఉంటది. వాళ్ళకెలా అంటే కొద్దిగా ఇంకొద్దిగా అడ్వాన్స్‌గా అడుగుతారు టెక్నికల్‌లో. ఇన్ డెప్త్‌గెళ్ళి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ గానీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఈ కాన్సెప్ట్ నేర్చావు, ఎలా యూజ్ చేసావు, ఎక్కడ యూజ్ చేసావు, ఎలా యుటిలైజ్ చేసావు. అండ్ అలాగే నువ్వు ఎక్కడైనా దీని మీద అవుట్‌కమ్ అంటే ఇష్యూస్ ఫేస్ చేసావా? ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేసావా? అండ్ మెయిన్‌గా నువ్వు దేని మీద ఏ మాడ్యూల్ మీద ఎక్కువ వర్క్ చేసావు? దాని గురించి చెప్పు. కొంతమంది టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ వస్తారు. అంటే ఇప్పుడు నాకొచ్చిన వాళ్ళకైతే ఏడబ్ల్యూఎస్ వచ్చు బాగా. సో, వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ వచ్చు కాబట్టి నాకు అలాగే అడిగారు. కొద్దిగా చాలా టఫ్‌గానే అయింది. నేను చెప్పాను నాకొచ్చినంత వరకు. సో, అలా సైబర్ సెక్యూరిటీ గురించి కూడా అడుగుతారు. మీరు మెన్షన్ చేస్తే లైక్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ట్యాంపరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంకా ఏంటంటే పాస్వర్డ్ హ్యాకింగ్ ఉంటాయి కదా! అండ్ అలాగే డిఫరెన్సెస్ కొన్ని అడుగుతారు సైబర్ సెక్యూరిటీ వాటిల్లో. సో, అలాంటివి మీరు చెప్పాలి. మాక్సిమం సైబర్ సెక్యూరిటీ మీకు క్వెషన్స్ తెలిసుంటాయి. అటాక్స్ గురించి అడుగుతారు. మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ఒకటి చెప్పాను కదా! ట్యాంపరింగ్ ఒకటి చెప్పాను. పాస్వర్డ్ అటాక్స్ అని ఇంకా సైబర్ సెక్యూరిటీ అటాక్స్ గానీ, సైబర్ సెక్యూరిటీలో అటాక్స్‌ని ప్రివెంట్ చేయడానికి వాడే టెక్నిక్స్, ప్రివెన్షన్ మెథడ్స్ ఇవన్నీ అడుగుతారు మాక్సిమం. ఇది డిజిటల్ పెర్ఫార్మన్స్ ఇలా ఉంది. అండ్ ఆల్రెడీ వెళ్ళినోళ్ళకి కూడా ఇలాగనే అడిగారు. అండ్ ప్రైమ్ వచ్చేసరికి ప్రైమ్‌కి చాలా టఫ్ అడుగుతారు అనుకుంటారు కానీ అంతేం ఉండదండి. జనరల్‌గా పైథాన్, జావా, ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్స్‌లోనే ఒక 5 క్వెషన్స్ అడిగేస్తారు. ఒక దగ్గర 20 క్వెషన్స్ అడిగేస్తారు అలాగా. టైమ్ డ్యూరేషన్ వచ్చేసరికి ఈ నింజా వాళ్ళకొక నింజా డిజిటల్ ప్రైమ్ ఎవరికైనా అది ఇంటర్వ్యూ బట్టే ఉంటది. మాక్సిమం టీసీఎస్ ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ పెడితే క్యాండిడేట్‌కి 30 మినిట్స్ టు 1 అవర్ పక్కా అది. 30 మినిట్స్ టు 1 అవర్. అంతకన్నా తక్కువ తేలిపోయిందంటే వాళ్ళ పెర్ఫార్మన్స్ అనేది బాగుండిపోయి ఉండాలి. లేదు వాళ్ళు ఇంకా అడిగి అలసిపోయి ఉండాలి. నాకైతే 1 ½ అవర్ అడిగారు. ఎంఆర్‌కొచ్చేసరికి సిట్యుయేషన్ బేస్డ్. నాకడిగిన క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్లైట్‌లో ప్యాసింజర్స్ అందరం వెళ్తాం. సో, ఫర్ ఫారెస్ట్ దగ్గర క్రాష్ ల్యాండింగ్ అయ్యి మొత్తం బ్లాస్ట్ అయిపోయిందనమాట. సో, అంటే ఆ ఫ్లైట్‌లో ఇంకా కొన్ని బిలాంగింగ్స్ ఇంకా పూర్తిగా కాలిపోలేదు. అలాంటప్పుడు నువ్వేవి నీతో క్యారీ చేస్తావని అడిగారు. నేను చాలా చెప్పాను. అవేవి కాదని చెప్పారావిడ. సో, నో ఇష్యూ. అది పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఇంకా సింపుల్‌గా కొన్ని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మీటర్ పిల్లర్ ఉంది. ఆ 30 మీటర్ పిల్లర్‌కి ఒక మంకీ ఉంది. ఫస్ట్ సెకన్‌కి 4 మీటర్స్ జంప్ చేసి సెకండ్ సెకన్‌కేమో ఒక మీటర్ దిగిపోద్దనమాట. అలాగా ఎన్ని మినిట్స్‌లో ఆ పైకి ఆ 30 మీటర్స్ పిల్లర్‌కి రీచ్ అవుతుందని చెప్పి అలాంటి క్వెషన్స్ అడుగుతారు. అండ్ హెచ్ఆర్ అంటే జనరల్ నార్మలే. మీ యొక్క ఇంట్రడక్షన్ అడుగుతారు. అండ్ అలాగే మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసినట్టు. సో, ఆ ఐడీ అడుగుతారనమాట. దాంట్లో మీరు గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయాలి. అక్కడికి వెళ్ళాక మీకు ప్రాసెస్ చెప్తారులెండి. గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి వాళ్ళకి పెడితే మీ డీటెయిల్స్ వాళ్ళకెళ్తాయనమాట. అప్పుడు మీకు క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. మీరివ్వండి. తర్వాత మీకు మళ్ళీ బ్యాక్ చేసేస్తారు. ఈలోపు మీకు రిలొకేషన్ ఓకేనా? నైట్ షిఫ్ట్ ఓకేనా? ప్యాకేజ్ ఓకేనా? ఒకవేళ డీమోట్ చేసినా మీరు రెడీగా ఉన్నారా లేదా? డీమోట్ చేసామంటే ప్యాకేజ్ తగ్గించాం. 7 వస్తే 3.5, 9 వస్తే 3కి అలాగా రెడీగా ఉన్నారా లేదా? ఇలాంటి టెస్ట్ చేస్తారన్నమాట మీకు. అండ్ అలాగే మీకు ఏ లొకేషన్ అయినా ఓకేనా పాన్ ఇండియాలో? అండ్ అలాగే టీసీఎస్‌లో ఇలా ఉంటుంది. ఈ రూల్స్ ఎలా ఉంటాయి? మీకది ఓకేనా? హెచ్ఆర్ క్వెషన్స్ ఏముంటాయి? వై షుడ్ వి హైర్ యూ? అండ్ మీ హాబీస్ ఏంటి? మీరు ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తుంటారు? మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నారు?
మీ మీ కమ్యూనికేషన్ బాగుందా అండ్ మీ టెక్నికల్ స్కిల్స్ బాగున్నాయి ఇవి వాటి గురించి చెప్పడం. ఇలా సింపుల్‌గా అయిపోద్ది. ఇంతకుమించి మనకు చెప్పడానికి టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమి ఉండదు. సో, మీరేంటంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఏదైనా సరే క్వెరీస్ అడుగుతారు, కోడ్స్ రాయమని అడుగుతారు. సింపుల్ కోడ్స్ అడుగుతారు. అండ్ అలాగే మీకు క్రాక్ చేయడం అనేది లిటిల్ బిట్ వెరీ ఈజీ అని చెప్తాను నేనైతే. నాకైన బట్టి ఇంక మా ఫ్రెండ్స్‌కైన బట్టి కూడా నేను చెప్తాను. అండ్ జూనియర్స్‌కి ఇప్పుడు మీ 2025 బ్యాచ్ ఎవరికైతే అయ్యాయో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకొని కూడా నేను చెప్తున్నా. సో, అందుకోసం నేను ఎవరి క్వెషన్స్ నేను డిస్‌ప్లే చేయట్లేదు. ఎందుకంటే పీడీఎఫ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఏవైతే క్వెషన్స్ లాస్ట్ ఇయర్ అడిగారో దాన్ని బట్టి ప్రిపేర్ చేసిన క్వెషన్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. ఔట్ ఆఫ్ వెళ్ళక్కర్లేదు. ఇంకేమైనా కావాలంటే మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. మాక్సిమం ఎస్‌క్యూఎల్ క్వెరీస్ లాంటివి అవి కూడా మెన్షన్ చేశాను. అవి కూడా సరిపోతాయి మ్యాక్స్ అంతమించి వెళ్ళక్కర్లేదు. అంతమించి దాటి వెళ్ళడు కూడా. కానీ కొద్దిగా టఫ్ అయితే ఉంటది. టఫ్ అంటే ఏం కాదు. మీరు వెల్‌గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. వాడు క్వెషన్స్ అడిగినప్పుడు ర్యాపిడ్ ఫైర్‌లో అడుగుతారు. మీరు వెంటనే ఆన్సర్ ఇచ్చినట్టు ఉండాలి. గ్యాప్ ఇస్తే వాడికి ఇంకా మీ మీద ఇంప్రెషన్ పోద్ది. ఇంట్రెస్ట్ పోద్ది. సో, ఆ గ్యాప్ ఇవ్వకుండా ట్రై చేయండి. మీకు వచ్చో రాదో పక్కన పెట్టి మీ ముందు చెప్పడానికి ట్రై చేయండి. సో, గైస్ ఇది వీడియో. నేను ఇంకా ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సిరీస్ నెక్స్ట్ వీడియో ఇంకా ఏంటనేది ప్లాన్ చేసి మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం. టీసీఎస్ ఇంటర్వ్యూ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇవ్వాలనుకుంటున్నారో, టీసీఎస్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.